ఇప్పుడు సిట్టింగ్ కూడా ఒక రిస్క్ కిందే లెక్క మనకి. సిట్టింగ్ అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ డిస్క్ ఉందనుకోండి, ఈ డిస్క్లో ఇట్లా ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా పైనుంచి ప్రెషర్ వచ్చిన కొద్దీ మన డిస్క్ ఏమవుతుందంటే అట్లా బయటికి రావటం, అలా బల్జ్ అవటం అలా జరుగుతూ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే ఈ నర్వ్ ఉంది కదా, నర్వ్కి వెళ్ళి సయాటికా అంటాం. ఇప్పుడు అదే జరుగుతూ ఉందనుకోండి, అది అరిగిపోవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ డిస్క్లు స్లోగా స్టార్ట్ అవుతాయి, మెల్లిగా బల్జ్తో స్టార్ట్ అవుద్ది, తర్వాత ప్రొట్రూజన్ అవుతుంది, తర్వాత ఏమవుద్ది అంటే డీజనరేషన్ అంటాం. దాని తర్వాత డెసికేషన్, అంటే ఆల్మోస్ట్ డిస్క్ హైట్ పోయినట్టు అనమాట. ఆ స్టేజ్ వచ్చేసరికి ఇంకా సర్జరీ చేద్దాం, ఫ్యూజన్ చేద్దాం అంటారు. ఆ స్టేజ్కి వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా వరకు ఈ సర్జరీస్ ఫెయిల్ అవుతాయి. సో అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ అంతా యంగ్ పేషెంట్సే కాబట్టి మనం దీన్ని తొందరగా ట్రీట్ చేసుకోవాలి. మనం ఈ మొదటి స్టేజెస్లోనే దీన్ని ట్రీట్ చేసుకుంటే, ఇప్పుడు ఈరోజు బయలాజికల్ అంటే స్టెమ్ సెల్స్ చేయవచ్చు, ఇంట్రడిస్కల్లీ ప్లేట్లెట్ ప్రొసీజర్స్ చేయవచ్చు, వీటిని ఫుల్గా హీల్ చేయవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే థర్డ్ ఫోర్త్ స్టేజ్ చివరికి వెళ్ళిపోయి మళ్ళీ సర్జరీలతో అవసరం ఉండదు.